గుడ్ మార్నింగ్ పిల్లలు, కూర్చోండి. అది సరే గాని బబ్లు, నిన్నొక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెయ్యి. నీ దగ్గర ఒక 10 మామిడి పండ్లు ఉన్నాయి, అందులో 3 కుళ్ళిపోతే ఇంకెన్ని మామిడికాయలు ఉంటాయిరా? 10 మామిడి పండ్లే ఉంటాయి టీచర్. అదేంటి 10లో 3 కుళ్ళిపోయినాయి అని చెప్పాను కదా. మామిడికాయలు కుళ్ళిపోయినంత మాత్రాన దానిమ్మకాయలు అవ్వవు కదా టీచర్. అరే రాజు, నువ్వు చెప్పు, 8లో సగం ఎంతరా? నిలువుగా కోస్తే 3, అడ్డంగా కోస్తే 0 టీచర్. ఒరేయ్ గోపి, నువ్వు చెప్పు. ఒక స్త్రీ 20 నిమిషాల్లో 20 చపాతీలు చేసింది. అదే 3 స్త్రీలు 20 నిమిషాల్లో ఎన్ని చపాతీలు చేస్తారు? 1 కూడా చేయరు టీచర్. అదేంట్రా? 3 స్త్రీలు ఒకే చోట కూర్చుంటే ముచ్చట్లాడుకోవడానికే టైం సరిపోదు టీచర్. ఇక చపాతీలు ఏం చేస్తారు, మీరే చెప్పండి. సరే, ఇంకొక ప్రశ్న అడుగుతాను. మీరు ఈ ప్రశ్న చెప్పారంటే నేను మిమ్మల్ని ఆడుకోవడానికి పంపిస్తాను. సరే, అడగండి టీచర్. ఒక ఇంటిని 4 కూలీలు నెల రోజుల్లో కట్టగలిగితే అదే ఇంటిని 3 కూలీలు ఎన్ని రోజుల్లో కట్టగలరు? అసలు కట్టరు టీచర్, ఎందుకంటే ఆల్రెడీ కట్టేసి ఉన్న ఇంటిని మళ్ళీ ఎందుకు కడతారు? ఒరేయ్ రాజు, అసలు నువ్వు స్కూల్కి ఎందుకు వస్తున్నావురా? విద్య కోసం టీచర్. మరి నిన్నెందుకురా రాలేదు? నిన్న విద్య కూడా రాలేదు కదా టీచర్. సరే సరే గాని 1 సంఖ్య పెద్దదా లేకపోతే 8 సంఖ్య పెద్దదా? వాటిలో ఏది ముందుగా పుడితే అదే పెద్దది టీచర్. ఒరేయ్ గోపి, నీ దగ్గర ఒక 4 మేక పిల్లలున్నాయి. నేను ఇంకో 6 మేక పిల్లలు నీకు ఇచ్చాను. నువ్వేం చేస్తావురా? నేను చక్కగా చదువు మానేసి ఆ 10 మేక పిల్లల్ని మేపుకుంటాను టీచర్. సరేరా, మీ అందరికీ కలిపి చివరి ప్రశ్న. ఇది చెప్తే మీరింటికి వెళ్ళిపోవచ్చు. మీ 3 దగ్గర తలో 2 దోశలున్నాయిరా. నేను ఆ 2 దోశల్ని తీసేసుకుంటాను. ఇంకా మీ దగ్గర ఏం మిగిలి ఉంటుంది? చట్నీ, కారపొడి టీచర్.